నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అసైన్డ్ రాష్ట్ర భూ సమితి ప్రెసిడెంట్ బైండ్ల నందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 200కు పైగా ప్రజలకు ఉచిత టాబ్లెట్లు, బీపీ, షుగర్ టెస్టులు మరియు అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, గర్భసంచి సంబంధిత శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి 60 మందికి పైగా రిఫర్ మల్లారెడ్డి గారి సౌజన్యంతో జరిగింది. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ప్రేమ, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం, డాక్టర్ పూజిత, మనీషా, దుర్గా, స్తుతి, హరిఓం, స్టాఫ్ నర్సులు సోని, గాయత్రి, ఫార్మా, కరిష్మా, మార్కెటింగ్ మేనేజర్ ఎండి మహమ్మద్, హరికృష్ణ, గట్టు ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ సిద్ధరాములు, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, సోమన్న, మహిపాల్, స్వామి, రాజేందర్, పరిసయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస, నరసింహులు, పోసయ్య పాల్గొన్నారు. ఇప్పుడు కొనకూరలు మంచిగా కొడతారే. మనది ఉండదమ్మా అక్కడికి మండల్ వెంకటాపూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వైద్య బృందం తరపున వెంకటాపూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో వెంకటాపూర్ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరి సహకారం ఉంది. ప్రజలు అందరూ చూపించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆలోచనతో ముందుకు పోవాలని అందరూ సహకరించాలని కోరుతున్నాను. నిజాంపేట మండలంలోని వెంకటాపూర్ కే గ్రామంలో మల్లారెడ్డి గారి హాస్పిటల్ నుండి మెగా వైద్యులు ఇక్కడికి వచ్చేసి బైండ్ల నందుగారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం సంతోషకరం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు ఊళ్ళలోకి వెళ్ళి హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో వెళ్తే ఎన్నో ఖర్చులతో కూడుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ డాక్టర్లు ఏవి చెప్పినా ఎక్స్రేలు కానీ ఇవి కానీ రక్త పరీక్షలకు కానీ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ మల్లారెడ్డి గారి నందుగారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి డాక్టర్ల గారు వచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో చేయడం చాలా సంతోషకరం. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు కూడా వేరే ఊళ్ళకి వెళ్ళి ఇప్పుడు రామంపేట కానీ పరిసర ప్రాంతం సిద్దిపేట కానీ వెళ్ళి అక్కడ ఎంతో పొద్దుగాల పోయి సాయంత్రం వరకు కూడా అక్కడనే ఉన్నా కానీ రాకపోవడము, మళ్ళీ తెల్లారవడము, పైసలు 1000 నుంచి 2000, 3000 ఖర్చు కావడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మన ఊరికి వచ్చి నందుగారి ఆధ్వర్యంలో వచ్చినందుకు ఆయనకు కూడా ముఖ్యంగా అభినందనలు తెలియజేయచ్చు. మీరు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.